ET20 తన తొలి చిత్రం ప్రాణం ఖరీదు విడుదలై నేటికి 47 ఏళ్లైన సందర్భంగా అగ్రహీరో చిరంజీవి పోస్ట్ పెట్టారు. ఆ చిత్రాన్ని గుర్తు చేసుకుంటూ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. నటుడిగా తనకు ఈ చిత్రం ప్రాణం పోసిందన్నారు. 22 సెప్టెంబర్ 1978 కొనిదెల శివశంకర వరప్రసాద్ అనే నేను ప్రాణం ఖరీదు చిత్రంతో ప్రేక్షకులకు పరిచయం అయ్యానంటూ చిరంజీవి పోస్ట్ చేశారు. ఈ సినిమా విడుదలై నేటికి 47 ఏళ్లు దిగ్విజయంగా పూర్తయిందని చెప్పారు. ఓజీగా ప్రేక్షకుల్ని పలకరించనున్నారు హీరో పవన్ కళ్యాణ్. ఆయన టైటిల్ పాత్రలో నటించిన ఈ పాన్ ఇండియా చిత్రాన్ని సుజిత్ తెరకెక్కించారు. జీవీవి దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మించారు. ప్రియాంక మోహన్ ఈ మూవీలో హీరోయిన్ గా నటించారు. ఇమ్రాన్ హష్మి విలన్ గా నటించారు. శక్తివంతమైన గ్యాంగ్స్టర్ డ్రామాగా ముస్తాబైన ఈ చిత్రం ఈ నెల 25న థియేటర్స్ లోకి రానుంది. పవన్ మునుపెన్నడూ చూడని సరికొత్త పాత్రలో కనువిందు చేయనున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజిత్ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే ఓజీ. భారీ హైప్ ని సెట్ చేసుకున్న ఈ సినిమా కోసం అభిమానులు ఊహించిన రీతిలో ఎదురుచూస్తున్నారు. ఇలా పవర్ స్టార్ తాండవం కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తుండగా యుఎస్ మార్కెట్ లో ఓజీ మానియా నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తోంది. ఇలా నార్త్ అమెరికా ప్రాంతంలో కేవలం ప్రీ సేల్స్ లోనే ఏకంగా 70,000కు పైగా టికెట్స్ అమ్ముడయ్యాయి. రన్ రాజారాం తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్నారు యువ దర్శకుడు సుజిత్. ఈ సినిమా ప్రభావంతోనే సుజిత్ కి ప్రభాస్, సాహో అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా మరో అగ్రహీరో పవన్ కళ్యాణ్ తో ఓజీని తీర్చిదిద్దారు. కెరీర్ తొలినాళ్లలో తనకెదురైన ఓ చేదు అనుభవాన్ని సుజిత్ ఓ సందర్భంలో పంచుకున్నారు. ఓ కథను నిర్మాతకు వినిపించగా బాగుందని చెప్పారన్నారు. ఇక ప్రాజెక్టు ఓకే అయిందన్న ఆనందంతో బండిపై బయలుదేరిన క్రమంలో కథకు బడ్జెట్ ఎక్కువైందని, వేరే కథ చెప్పాలని నిర్మాతలు బాంబు పేల్చారని చెప్పారు. అప్పుడే వర్షం మొదలైందని, అక్కడే రోడ్డు పక్కన కూర్చొని 3 గంటల పాటు ఏడ్చిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం పెద్ది. ఈ సినిమా భారీ అంచనాలున్నాయి. తాజాగా ఈ సినిమా లాంగ్ స్కెడ్యూల్ కోసం బుచ్చిబాబు కసరత్తు చేస్తున్నారు. ఈ స్కెడ్యూల్లో రామ్ చరణ్ పై యాక్షన్ సీన్స్ తో పాటు ఓ సాంగ్ ని కూడా షూట్ చేస్తారని తెలుస్తోంది. ఈ సినిమాలో చరణ్ డ్యూయల్ పాత్రలో నటిస్తున్నారు. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే రెండో పాత్ర తాలూకు సీన్స్ ని ఈ స్కెడ్యూల్లో తీయనున్నారని టాక్ వినిపిస్తోంది. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన కల్కి కలెక్షన్స్ లో సరికొత్త రికార్డ్స్ ని క్రియేట్ చేసింది. ఈ మూవీకి కొనసాగింపుగా కల్కి 2 రాబోతోంది. కల్కి 2 నుంచి దీపికా పదుకొనే తప్పుకుంటున్నట్లు ఇటీవల ప్రకటించింది. తాజాగా ఆమె స్థానంలో ఎవరు నటిస్తారోనని ఫ్యాన్స్ లో చర్చ మొదలైంది. ఆమె స్థానంలో అనుష్క, సమంత, నయనతార, ఆలియా భట్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ విషయంపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సింది. మరోవైపు ప్రభాస్ నటిస్తున్న మరో చిత్రం స్పిరిట్. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఓ పవర్ఫుల్ కాప్ స్టోరీగా రాబోతోంది. ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు రిలీజ్ కాబోతుంది అంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా గురించి మరో క్రేజీ అప్డేట్ వినిపిస్తోంది. ఈ సినిమా కోసం ఓ సీనియర్ హీరోని తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. హీరో బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబోలో ఓ మూవీ రాబోతోంది. గోపీచంద్ మలినేని ఈ చిత్రానికి సంబంధించిన మొత్తం స్క్రిప్ట్ ని పూర్తి చేశారు. సెకండ్ హాఫ్ లో ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఫుల్ ఎమోషనల్ సీక్వెన్స్ ఉంటాయని, అందుకు తగ్గట్లు సెకండ్ హాఫ్ లో బాలయ్య పాత్రపై ఓ ఫ్లాష్ బ్యాక్ ని ప్లాన్ చేశారని టాక్ వినిపిస్తుంది. ఈ ఫ్లాష్ బ్యాక్ లో బాలయ్య పాత్ర మాఫియా నేపథ్యంలో ఉంటుందని తెలుస్తుంది. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ మూవీని నిర్మించనున్నారు. టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్స్ గా కలిసి నటిస్తున్న చిత్రం తెలుసు కదా. ఈ మూవీని దర్శకురాలు నీరజ కోన తెరకెక్కిస్తున్నారు. ఇంట్రెస్టింగ్ రోమ్ కామ్ డ్రామాగా తెరకెక్కించిన ఈ సినిమా నుంచి రెండో సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. రేపు ఈ మూవీ నుంచి రెండో సింగిల్ సాంగ్ ని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జా హీరోగా, రితికా నాయక్ హీరోయిన్ గా దర్శకుడు కార్తీక్ ఘట్టంనేని తెరకెక్కించిన అవైటెడ్ చిత్రం మిరాయ్. ఈ చిత్రంలో మంచు మనోజ్ విలన్ గా నటించారు. ఈ సినిమా అనుకున్న అంచనాలను అందుకొని అద్దరగొట్టింది. ఈ వీకెండ్ లో కూడా సాలిడ్ బుకింగ్స్ అందుకున్న ఈ సినిమా మొత్తంగా బుక్ మై షోలో భారీ బుకింగ్స్ తో దుమ్ము లేపినట్టు మేకర్స్ చెబుతున్నారు. ఒక బుక్ మై షోలోనే 1.75 మిలియన్ టికెట్స్ సేల్ అయినట్లు మేకర్స్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. మలయాళీ యంగ్ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్
హలో, చిత్రలహరి, రణరంగం సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. తాజాగా విడుదలైన కొత్తలోక మూవీలో సూపర్ ఉమెన్ పాత్రలో మరోసారి తెలుగులో ప్రేక్షకులను అలరించారు. తన కెరీర్, వ్యక్తిగత జీవితంపై ఈ ముద్దుగుమ్మ అనేక విషయాలు పంచుకుంది. సినీ ఇండస్ట్రీలో తనకు దుల్కర్ సల్మాన్ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పారు. తనకే కష్టం వచ్చినా, సలహా కావాలన్నా మొదటి ఫోన్ దుల్కర్ సల్మాన్కే చేస్తానంటూ కళ్యాణి ప్రియదర్శన్ చెప్పుకొచ్చారు. నారా రోహిత్ హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ మూవీ సుందరకాండ రేపటి నుంచి జియో హాట్‌స్టార్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో శ్రీదేవి, విజయ్ కుమార్, వృతి వాఘాని హీరోయిన్లుగా సందడి చేశారు. తన సినిమాటిక్ యూనివర్స్ నుంచి ప్రతి ఏడాది ఓ సినిమా వస్తుందని దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇటీవల ప్రకటించారు. తాజాగా PVCW రానున్న అధిరపై ఆయన అప్డేట్ నిచ్చారు. ఇందులో ఎస్జే సూర్య, దాసరి కళ్యాణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నట్టు తెలిపారు. ప్రపంచాన్ని చీకటి కమ్మేసినప్పుడు వెలుగు రూపంలో ఆశాకిరణం పుట్టుకొస్తుంది అంటూ అధిరా నుంచి ఆసక్తికర పోస్టర్ని పంచుకున్నారు. చరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు వెల్లడించారు. తమిళ స్టార్ హీరో సూర్య, వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించిన చిత్ర యూనిట్ ఇటీవలే లాంగ్ స్కెడ్యూల్ ని శరవేగంగా పూర్తి చేసుకుంది. తాజాగా ఈ మూవీ కొత్త స్కెడ్యూల్ కోసం రెడీ అవుతుంది. ఈ షెడ్యూల్లో భారీ యాక్షన్ సీన్స్ ని షూట్ చేయనున్నారు. ఈ సీన్స్ కోసం సూర్య స్టంట్స్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ సినిమాకు వెంకీ అట్లూరి విశ్వనాథ్ అండ్ సన్స్ అనే ఆసక్తికర టైటిల్ ని ఫిక్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. 2022లో రికార్డు సృష్టించిన కాంతారా మరోసారి సెన్సేషనల్ చేసేందుకు సిద్ధమవుతోంది. దీనికి ప్రీక్వెల్ గా కాంతారా చాప్టర్ 1 రాబోతోంది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో ముస్తాబవుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా దీని ట్రైలర్ ని ప్రభాస్ విడుదల చేశారు. పజుర్లకి సంబంధించిన సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కుతోంది. మా వందే పేరుతో ఈ మూవీ రానుంది. ఇందులో మోదీ పాత్రను మలయాళ హీరో ఉన్ని ముకుందన్ పోషిస్తున్నారు. తాజాగా ఆయన పుట్టినరోజు సందర్భంగా మా వందే టీమ్ ఓ పోస్టర్ ని విడుదల చేసింది. ఉన్ని ముకుందన్ మోదీ వేషధరణలో ఉన్న ఆ పిక్ అందరినీ ఆకట్టుకుంటుంది. మోదీ వ్యక్తిగత, రాజకీయ ప్రయాణంలోని సంఘటనలు మా వందేలో చూపనున్నారు. టీజర్ రిలీజ్ అయిన నాటి నుంచే బ్యాడ్ గర్ల్ చిత్రం ఎన్నో వివాదాలను ఎదుర్కొంది. విమర్శలు, ఆరోపణలు, కోర్టు తీర్పులు అన్నింటినీ దాటుకుని సెప్టెంబర్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. తాజాగా ఈ చిత్రం గురించి దర్శకురాలు వర్ష భరత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. దీన్ని అందరూ తప్పుగా అర్థం చేసుకుంటున్నారన్నారు. ఇదేం అశ్లీల చిత్రం కాదన్నారు. ఆస్కార్ వేదికపై మరోసారి మన దేశ కీర్తిని చాటడానికి సిద్ధమైన హోంబౌండ్ చిత్రం. తాజాగా ఇది భారతదేశం తరపున 98వ అకాడమీ పురస్కారాల్లో ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ విభాగంలో ఎంపికైంది. నీరజ్ గైవాన్ తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పటికే పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై ప్రశంసలు అందుకుంది. జాన్వీ కపూర్, ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఈ నెల 26న రాబోతోంది. మలయాళ ప్రముఖ నటుడు మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం హృదయపూర్వం. సత్యన్ అంతికార్ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ ఓటీటీ వేదికగా అలరించేందుకు సిద్ధమైంది. జియో హాట్‌స్టార్ లో ఈ నెల 26 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మాలవిక మోహనన్, ప్రేమలు, ఫేమ్, సంగీత్, ప్రతాప్ కీలక పాత్రలు పోషించారు. ఫహద్ ఫాజిల్ హీరోగా నటించిన రొమాంటిక్ కామెడీ మూవీ ఒడుమ్ కురుతి కళ్యాణి ప్రియదర్శన్, రేవతి పిల్లై ఈ మూవీలో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. నెట్ఫ్లిక్స్ లో ఈ సినిమా ఈ నెల 26 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మలయాళం, తమిళం, కన్నడ, తెలుగు, హిందీలో స్ట్రీమింగ్ అవుతుందని సదరు సంస్థ వెల్లడించింది. ఇవి T20 అప్డేట్స్. చూస్తూనే ఉండండి 10 TV.